ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర 14వ ఆదివారపు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించుదాం. ఈనాటి ధ్యానాంశములో 3 అంశాలుగా ఈరోజు వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటి ధ్యానాంశంలో మరొక చిన్న 3 విషయాలు ఉంటాయి. చూద్దాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరైనా. ఆ సమయమున యేసు ఇట్లనెను, ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, అధిపతివైన తండ్రి. అంతే అంతే. ఓకే, దేవుని యందు ప్రియులారా చెప్పండి అందరూ. పరలోకమునకు పరలోకమునకు భూలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి. అధిపతివైన తండ్రి. దేవుని యందు ప్రియులారా, ద వే జీసస్ అడ్రస్డ్ గాడ్ ద ఫాదర్, మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు ప్రభు ఏ విధముగా ఆ దేవాది దేవుణ్ణి సంబోధిస్తున్నాడో చూడండి, ఏ విధముగా పిలుస్తున్నాడో చూడండి, ఏ విధముగా ఆయన ప్రార్థన ప్రారంభిస్తున్నాడో చూడండి. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి అని యేసు ప్రభు ఆ పరలోక తండ్రిని పిలుస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చిన్నప్పుడే బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాటను చదివిన తర్వాత నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా ఇష్టం. ఎందుకంటే మనకు తెలియదు ఆ తండ్రిని ఎలా పిలవాలో. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. మేబీ ద బెస్ట్ వే ఈజ్ ఆల్వేస్ ద జీసస్, అవర్ జీసస్ వే. యేసు ప్రభు ఏం చేశారో అది మనం చేస్తే చాలు. యేసు ప్రభు ఎలా జీవించారో అలా మనం జీవిస్తే చాలు. యేసు ప్రభు ఎలా ప్రేమించారో క్షమించారో అలా మనం ప్రేమిస్తే క్షమిస్తే చాలు. యేసు ప్రభు ఎలా తండ్రిని పిలిచాడో, సంబోధించాడో, ప్రార్థించాడో ఆ పిలుపు మనందరం అలవర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, బహుశా ఇక నుండి నీవు నేను ప్రార్థించేటప్పుడు పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, బహుశా సృష్టికర్తవైన పరలోకమును భూలోకమును సృష్టించిన తండ్రి అని మనం పిలుస్తూ ప్రార్థించవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఈ పిలుపులో అర్థం ఏమిటంటే we acknowledge God the Father is a creator of heaven and earth. పరలోక తండ్రి సమస్తమును సృష్టించాడు, సృష్టికర్త అని మనము ఒప్పుకుంటున్నాం, ప్రకటిస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇది ఈనాటి మొదటి ధ్యానాంశములో మొదటి అంశము ఏమిటండి అంటే దేవుణ్ణి ఎలా పిలవాలి, దేవుణ్ణి ఎలా పలకరించాలి, దేవుణ్ణి ఎలా సంబోధించాలి. ప్రార్థించేటప్పుడు కరెక్ట్ పదం ఏమిటి అంటే పరలోకమందున్న మా తండ్రి, పరలోక జపంలో, లేదా పరలోకమును భూలోకమునకు అధిపతివైన తండ్రి, లేదా పరలోకమును భూలోకమును సృష్టించిన తండ్రి. అర్థమవుతుందా? వింటున్నారా? దేవుణ్ణి పిలిచే క్రమము, పద్ధతి. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేషములో ఆ మొట్టమొదటి వచనం, ఆ మొట్టమొదటి పదం, మొట్టమొదటి మాట మనకు నేర్పిస్తుంది. ఆ యేసు ప్రభు వలె మనము కూడా ఇక నుండి ప్రార్థించేటప్పుడు ఈ విధముగా తండ్రిని సంబోధించి ప్రార్థించగలము అని గుర్తించమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది, మొదటి ధ్యానాంశంలోనే రెండవ చిన్న మాట, క్లారిఫికేషన్ ఆఫ్ టర్మ్స్ నేను చెప్తున్నాను అన్నమాట.
మత్తయి శుభవార్త 11వ అధ్యాయము మరొకసారి ఆ మాటను చదువుతూ ముందుకు వెళ్దాం. చదవండి అమ్మా. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి. పసిబిడ్డలకు బయలుపరచితివి. అందరూ చెప్పండి. విజ్ఞులకు విజ్ఞులకు వివేకవంతులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు పసిబిడ్డలకు బయలుపరిచితివి. బయలుపరిచితివి. ఆ మొదటి వాక్యంలో పరలోకమునకు భూలోకమునకు అధిపతిమైన తండ్రి అని ధ్యానించాం. ఆ మొదటి వాక్యంలో తర్వాత వచ్చే మాటలు ఏమిటంటే విజ్ఞులు వివేకవంతులు. ఎవరు వీళ్ళు? పసిబిడ్డలు. ఎవరా పసిబిడ్డలు? వీటిని మరుగుపరిచి వేటిని మరుగుపరిచి. అర్థమవుతుందా? ఎవరి విజ్ఞులు, ఎవరి వివేకవంతులు అంటే దేవుని యందు ప్రియులారా, అలనాడు యేసు ప్రభు కాలములో యేసు ప్రభు బోధనలను సామాన్యమైన వాళ్ళు అనగా సుంకరులు, పామరులు, చదువు లేని వాళ్ళు, పేదవారు, జాలరి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా సునాయాసంగా ఆలకించేవారు, అర్థం చేసుకునేవారు, స్వీకరించేవారు. కానీ కొంతమంది ఆ పరిసయ్యులు, ఆ ధర్మశాస్త్ర బోధకులు, ఆ సద్దూకయ్యులు, ఆ మత పెద్దలు, ఆ సంఘ పెద్దలు విజ్ఞులుగా వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటూ, వివేకవంతులుగా వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటూ, సంపన్నులుగా వారిని వారు ఎంచుకుంటూ, సమాజంలో గొప్పవారిగా వారిని వీరు ఎంచుకుంటున్న వాళ్ళు దేవుని దృష్టిలో అయోగ్యులు, దురదృష్టవంతులు. సమాజము దృష్టిలో గొప్పవాడు దేవుని దృష్టిలో గొప్పవాడు కాదు. సమాజపు దృష్టిలో, లోకము దృష్టిలో తెలివైన వాడు దేవుని దృష్టిలో అవివేకి. సమాజములో ధనవంతుడు దేవుని దృష్టిలో పేదవాడు, పనికిరానివాడు. ఎందుకండి? వై లైక్ దాట్? వై సో? ఇట్ ఈస్ బికాస్ దే వర్ నాట్ రెడీ టు రిసీవ్. ఎందుకండి అంటే యేసు ప్రభు బోధనను ఆలకించిన వాళ్ళు యేసు ప్రభు బోధనలో తప్పు పట్టడానికి చూచేవారు. ఎప్పుడు తప్పు మాట్లాడతాడా పట్టేసుకుందామా, పట్టేసుకొని అందరికీ చెప్పేద్దామా, చెప్పేసి గొడవలు పెట్టేద్దామా, గొడవలు పెట్టేసి అతను యేసు ప్రభు కాదు, మెస్సయ్య కాదు, లోకరక్షకుడు కాదు, అతన్ని మీరు అనుసరించొద్దు, అతని వెనకాతలు మీరు వెళ్ళొద్దు అని అతన్ని క్రిందకు తోసేద్దామా, లాగేద్దామా అన్న ఉద్దేశంతో వారందరూ దేవుని వాక్యాన్ని ఆలకించడానికి వచ్చారే కానీ మారు మనసు పొందడానికి కాదు, పరిశుద్ధతను పొందుకోవడానికి కాదు, తండ్రి గురించి తెలుసుకోవడానికి కాదు, తండ్రి ప్రేమను పొందుకోవడానికి కాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవర్ సెల్ఫ్ సఫిషియంట్. అంటే నువ్వేట్రా మాకు చెప్పేది అన్న మెంటాలిటీ అన్నమాట. మీకుందా? మనకుందా? నువ్వేంటి మాకు చెప్పేది, మాకన్నీ తెలుసులే అని విధేయత లేనివారు, నేర్చుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు, తమని తాము గొప్పగా ఎంచుకునేవారు, తెలివైన వారుగా ఎంచుకునేవారు, గొప్పవారుగా ఎంచుకునేవారు, విజ్ఞులకు వివేకవంతులకు యేసు ప్రభు పరలోక తండ్రి ఈ విషయాలను, పరలోక విషయాలను, పరలోక సంబంధ విషయాలను మరుగుపరుస్తున్నారు. వారికి తెలియనివ్వడం లేదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రోమీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలను చక్కగా ధ్యానిద్దాం. రోమీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము. ఈ యొక్క విజ్ఞులు ఎవరు, ఈ లోక దృష్ట్యా వివేకవంతులు ఎవరు, వాళ్ళు ఏమయ్యారు, ఏమవుతున్నారు అన్నది ఈ విషయంలో ఈ వాక్యంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రోమీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. మానవుల భక్తిహీనతపై దౌష్ట్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహం బహిర్గతమగుచున్నది. మనుషుల యొక్క బలహీనత పైన
దుర్మార్గపు జీవితము పైన దేవుని ఆగ్రహము వస్తుంది. తర్వాత వారి దౌష్ట్యం ఏమిటంటే సత్యమును అణిచివేయుచున్నది. వారి దుర్మార్గపు జీవితం సత్యాన్ని అణిచివేస్తున్నది. తర్వాత ఏలైనా దేవుని గురించి తెలుసుకొనగలిగినది, దేవుని గురించి తెలుసుకొనగలిగినది వారికి తేట తెల్లమే. వారికి తెలుసు ఏంటి మంచో ఏంటి చెడో వారికి తెలుసు. అయితే వాస్తవముగా దేవుడే వారికి దానిని ఎరుకపరిచెను. దేవుడే వారికి తెలియచేసెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన అగోచర గుణములను, అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తుజాలములో సమస్తముగా స్పష్టముగా విశదమైనను కనుక వారికి ఎటువంటి సాకు లేదు. ఓకే, వారు దేవునికి ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును చూసారా. ఈ విజ్ఞులు, ఈ వివేకవంతులు దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు ఉంటాడు అని తెలుసు. ఇంత గొప్ప సూర్యుడు ఉన్నాడంటే సూర్యుడిని చేసిన వాడు ఇంకెంత గొప్పవాడు. ఈ చంద్రుడు ఎంత గొప్పవాడు అంటే చంద్రుడిని చేసిన వాడు ఇంకెంత గొప్పవాడు. ఈ భూమి ఇంత గొప్పగా ఉంది అంటే ఈ భూమిని చేసిన వాడు ఇంకెంత గొప్పవాడు. ఈ ఆకాశం అంత అనంతంగా ఉందంటే ఆ దేవుడు ఇంకెంత అనంతమైనటువంటి వ్యక్తి. ఆ నక్షత్రాలు అంత కోకొలలుగా ఉన్నాయి అంటే ఆ దేవుడు ఇంకెంత గొప్పవాడు అన్న జ్ఞానం, సింపుల్ లాజిక్ అందరికీ ఉంది. వాళ్ళకి తెలుసు దేవుడు ఉన్నాడని. కానీ ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవం వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞతను వారు చూపలేదు. అందుచేత వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి, లాజిక్లు తీసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. వారి శూన్య బుద్ధులు చీకటిని ఆవరించినది. కనుక 22వ వచనం చాలా ఇంపార్టెంట్. వారు బుద్ధిమంతులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. చెప్పండి అందరూ, వారు బుద్ధిమంతులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చాలా మంది నేను గొప్పవాడిని అని చెప్పుకుంటూ దేవుని దృష్టిలో పనికిరాని వాళ్ళుగా మారిపోతున్నారు. నాకు అన్నీ తెలుసు అని భావిస్తూ దేవుని విషయాలు ఏమీ తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలియదు. పరలోక జపం చెప్తే రాదు తెలుసు వాళ్ళకి, విశ్వాసంగం రాదు వాళ్ళకి. గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్నారు కానీ బుద్ధిహీనులు అయిపోతున్నారు. ఇది విజ్ఞులు, వివేకవంతులు అంటే. ఆ వాక్యములో పరలోక భూలోక అధిపతి తండ్రి అని ధ్యానించా. ఆ మొదటి వాక్యములో విజ్ఞులు వివేకవంతులు అంటే ఎవరో చూసాం. లోకము దృష్టిలో గొప్పవారిగా చెప్పుకుంటూ దేవుని జ్ఞానమును ఏమాత్రము లేనివారు, తెలియనివారు, దేవుని అంగీకరించిన వారు, దేవుని తిరస్కరించేవారు, దేవునిలో తప్పులు ఎత్తేవారు. వీళ్ళు లోక దృష్టిలోగా విజ్ఞులే, వివేకవంతులే. కానీ దేవుని యొక్క పవిత్ర కార్యాలు వారికి లేవు, వారు తెలుసుకోలేకపోతున్నారు. బుద్ధిమంతులు అనుకుంటూ బుద్ధిహీనులు అవుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక పసిబిడ్డలు. ఎవరి పసిబిడ్డలు దేవుని యందు ప్రియులారా? మార్కు శుభవార్త 10వ అధ్యాయం 15వ వచనం చదవండి. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 15వ వచనం. మరియు ఈ పసిబిడ్డలో ఎవడైతే దేవుని యొక్క రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో అంటే ఎవరైతే హూ ఎవర్ ఈజ్ నాట్ రెడీ టు రిసీవ్, హూ ఎవర్ ఈజ్ నాట్ రిసెప్టివ్, హూ ఎవర్ ఈజ్ నాట్ ఒబీడియంట్, హూ ఎవర్ ఈజ్ నాట్ డొసైల్ టు ద లార్డ్, టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మకు లొంగేవాడు పసిబిడ్డ, లొంగనివాడు అవివేకి. దేవుని చిత్తమును స్వీకరించేవాడు పసిబిడ్డ లాంటి వాడు. పసిబిడ్డలు చూడు, ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా నమ్ముతారు. దేవుని బోధనలు స్వీకరించేవాడు దేవుని దృష్టిలో పసిబిడ్డతో సమానం. అట్టి వారిని ప్రభు స్వీకరిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వేటిని మరుగుపరిచి పరలోక తండ్రి ప్రేమ, వేటిని మరుగుపరిచి మెస్సయ్య దైవ కుమారుడు యేసు ప్రభుగా దిగి వచ్చాడని, వీటిని మరుగుపరిచి ఆ యేసు ప్రభు తన ప్రాణములో ధారపోస్తున్నాడని వారు గుర్తించలేకపోతున్నారు. కానీ ఆ జాలరులు, ఆ చేపలు పట్టేవాళ్ళు, ఆ సుంకరులు, ఆ యొక్క సామాన్యమైన ప్రజలు, ఆ పేద ప్రజలు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి తండోపతండాలుగా వెళుతూ దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ, దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ, దేవుని రాజ్యంలో పసిబిడ్డలుగా ప్రవేశిస్తూ ధన్యులవుతున్నారు,
పునీతులవుతున్నారు. అదృష్టవంతమైన శాశ్వతమైన జీవితాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, మీరు ఈ లోకము దృష్టిలో విజ్ఞులుగా వివేకవంతులుగా ఉంటారా, లేదా దేవుని దృష్టిలో పసిబిడ్డలుగా ఉంటారా? చెప్పండి. మేము తెలివైన వాళ్ళగా ఉంటామండి, గొప్ప వాళ్ళగా ఉంటామండి, ఉండండి. కానీ దేవుని మాటను, దేవుని వాక్కును తృణీకరించకండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని ఇప్పటి వరకు మనం ధ్యానించాం. ఆ 25వ వచనంలో ఏ ఏ పదాలు ఉన్నాయో అన్ని పదాలను మనం ధ్యానించాం. దేవుని యందు ప్రియులారా, యేసువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 26వ వచనం చదవండి అమ్మా ఎవరైనా. అవును తండ్రి, అవును తండ్రి, ఇది నీ అభీష్టము, ఇది నీ అభీష్టము. చెప్పండి అందరూ, అవును తండ్రి, అవును తండ్రి, ఇది నీ అభీష్టము, ఇది నీ అభీష్టము. అభీష్టం అంటే ఏంటి? అభీష్టం అంటే ఏంటి? ఎవరు చెప్పగలరు? అభీష్టము మాకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. కోరిక, కోరిక. అభీష్టం అంటే కోరిక, చిత్తము. ఇది దేవుని కోరిక, ఇది దేవుని చిత్తము, ఇది దేవునికి ఇష్టము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ఇది దేవుని అభీష్టము. ఏంటట? ధనవంతులను పక్క దోసేస్తాడు, గొప్పవారిని పక్కకు దోసేస్తాడు. ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారో వాళ్ళని పక్కకు దోసేస్తాడు. అధిపతులను ఆశ్రమం నుండి పడద్రోయును, దీనులను ఆయన లేవనెత్తును. ఎవడైతే దేవుని వాక్కును స్వీకరించడో, గర్వముతో ఉంటాడో, అటువంటి వారిని ప్రభు తృణీకరిస్తున్నాడు. ఎవరైతే ద సింపుల్ పీపుల్, ద ఆర్డినరీ పీపుల్, ద హంబుల్ పీపుల్, ద డొసైల్ పీపుల్, వినయాత్ములు, విధేయాత్మతగా హృదయం కలిగిన వాళ్ళు, అటువంటి వారిని ప్రభు స్వీకరిస్తున్నాడు. ఇది దేవుని అభీష్టము. అచ్చా, ఒక దేవుని కోరిక ఒకటి అర్థమైపోయింది మనకి. ఏంటి ఒక దేవుని కోరికలో ఒకటి? ఈరోజు నీ కోరికలు రాసివ్వను అనుకో, పేపర్ ఇచ్చాను అనుకో, అందరూ అమ్మా నీ కోరికలు రాసివ్వమ్మా అన్నాను అనుకో, అర్థం కదా, బోల్డ్ అని కోరికలు. ఫాదర్ అండి పేపర్ చాలదు, ఒక బుక్ ఇవ్వండి అంటారు కదా, ఒక బుక్ ఇవ్వండి అన్నట్టుగా. దేవుని యందు ప్రియులారా, దేవుని కోరికలు చూద్దాం. ఒకటైన దేవుని కోరిక ఏంటంటే, విజ్ఞులకు వివేకవంతులకు మరుగుపరచాలనుకుంటున్నాడు. పరలోక రహస్యాలు సత్యాలను పసిబిడ్డలకు తెలియచేయాలనుకుంటున్నాడు. అంటే గర్వాత్ములకు మరుగుపరుస్తాడు, వినయాత్ములకు తెలియపరుచుకుంటాడు. తన్ను తాను సమర్పించుకుంటున్నాడు, తన్ను తాను లోబరుచుకుంటున్నాడు. నేను చిన్నవారి కోసం, మీలాంటి వాళ్ళ కోసం వచ్చాను అని. ఇది దేవుని కోరిక. ఇంకా ఏమైనా దేవుని కోరికలు ఉన్నాయా చూద్దాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మరి 3 కోరికలు చూద్దాం. దేవుని కోరికలు మనం తెలుసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, మన కోరికలు ఫలించాలంటే, మన ఇష్టాలు ఫలించాలంటే దేవుని కోరికలు మనం నెరవేర్చాలి. దేవుని కోరికలో మరొకటి, రెండవది అనుకో, మొదటిది అయిపోయింది కదా సువిశేషంలో. రెండవది మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అందరూ నా తర్వాత చెప్పండి. ఓయి ఓయి మేలైనదేదో ప్రభువు నీకు తెలియచేసియే ఉన్నాడు, ప్రభువు నీకు తెలియచేసియే ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము, ప్రభువు నీ నుండి కోరుకున్నది ఇదియే. ప్రభుని యొక్క రెండవ కోరిక మనకు అర్థమైపోతుంది. దేవుని యొక్క రెండవ కోరిక ఏంటంటే న్యాయమును పాటించుట, ప్రేమతో మెలుగుట, వినయముతో జీవించుట. చెప్పండి అందరూ, దేవుని కోరిక ఏంటి? న్యాయమును పాటించుట, ప్రేమతో మెలుగుట, వినయముతో ప్రవర్తించుట. చెప్పండి అందరూ, న్యాయమును పాటించుట, ప్రేమతో మెలుగుట, వినయముతో ప్రవర్తించుట. అసలు మా డిక్షనరీలోనే లేవు ఇవి. న్యాయము మా డిక్షనరీలో లేదు. ప్రేమ మా ఇంటికి వద్ద తెలుస్తుంది ప్రేమ అంటే ఏటో. తర్వాత ఇంకోటి అస్సలు ఛాన్సే లేదు. దేవుని యొక్క కోరిక న్యాయాన్ని పాటిద్దాం,
ప్రేమతో మెలుగుదాం, వినయముతో జీవిద్దాం. ఇది రెండవ కోరిక. దేవుని యొక్క అభీష్టము, దేవుని యొక్క కోరిక మూడవది చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని యందు ప్రియులారా, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. మానవులందరూ రక్షింపబడవలనని సత్యమును తెలుసుకొనవలనని దేవుని అభిలాష అన్న, అభీష్టమన్న, కోరిక అన్న, చిత్తమన్న ఒకటే. ఓకే, దేవుని యొక్క మరొక అభిలాష, దేవుని యొక్క మరి యొక్క కోరిక ఏమిటంటే మానవులందరూ రక్షింపబడాలి, అందరూ సత్యమును తెలుసుకోవాలి. నేను ఒక్కడినే సత్యం తెలుసుకోవాలి, నేను ఒక్కడినే రక్షింపబడాలి, అందరూ నశించిపోవాలి, అందరూ నాశనం అయిపోవాలి అన్నటువంటి ఉద్దేశం దేవునిది కాదు. అందరూ సత్యమును తెలుసుకోవాలి, అందరూ రక్షింపబడాలన్నది దేవుని యొక్క అభిలాష, దేవుని కోరికలు చూస్తున్నాం. ఇది మూడవది. 4వ కోరిక, దేవునికి మరొక కోరిక ఉందంట. దేవుని యందు ప్రియులారా, పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 3వ వచనం. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పవిత్రులుగా ఉండవలనని, భోగవాంఛలకు దూరస్తులై ఉండవలనని మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు. మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు. దేవుని యొక్క కోరిక ఏమిటంటే మీరు పవిత్రులుగా ఉండాలి, మీరు భోగవాంఛలకు, కాముకత్వానికి, వ్యభిచార జీవితానికి, లోక శారీరక వాంఛలకు దూరంగా ఉండాలన్నది దేవుని కోరిక. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, దేవునికి ఎన్ని కోరికలు ఉన్నాయి ఈరోజు మనం చూసాం. మొట్టమొదటి కోరిక ఏంటి? విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరిచి, పసిబిడ్డలు ఎవరైతే తమ హృదయాలు తెరుస్తారో, వినయముతో ఉంటారో, వాళ్ళకు పరలోక సత్యాలు తెలియచేయాలన్నది దేవుని కోరిక. మీరు, నీవు, నేను ఇలా పసిబిడ్డలుగా, వినయముతో దేవుని వాక్కును స్వీకరించే బిడ్డలుగా జీవించాలి. రెండవది, న్యాయమును పాటించుట, ప్రేమతో మెలుగుట, వినయముతో ప్రవర్తించుట. ఇటువంటి 3 లక్షణాలతో మనం జీవిస్తే దేవునికి మనం ప్రియమైన వాళ్ళం అవుతున్నాం. 3వ కోరిక, అందరూ రక్షింపబడాలి. దేవుని కోరిక, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. నీ ఇంటిలో నీ భర్తే దేవుని సత్యాన్ని తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. నీ ఇంటిలో నీ బిడ్డలే జపాలు లేకుండా జీవిస్తున్నారు. నీ ఇంటిలో నీ సొంత అక్క, చెల్లి ఎంతో ప్రేమ, అక్క అంటే ఎంతో ప్రేమ, చెల్లి అంటే ఎంతో ప్రేమ, కానీ అక్క గుడికి రాకపోయినా పట్టించుకో, అక్క సత్యాన్ని తెలుసుకోకపోయినా పట్టించుకో, అక్క నరకానికి వెళ్ళిపోతున్నా పట్టించుకో. ఇదేం ప్రేమ? ఇదేం ప్రేమ? దేవుని యందు ప్రియులారా, అందరూ రక్షింపబడాలన్నది దేవుని కోరిక, అందరూ సత్యమును తెలుసుకోవాలన్నది దేవుని కోరిక. కనుక నీవు తెలుసుకుంటున్న ఈ సత్యము ఇతరులకు తెలియచేయాలి, ఇతరులకు తెలియచేయాలి. నీవు వింటున్న ఈ వాక్యము ఇతరులకు తెలియచేయాలి. ఇది దేవుని కోరిక. ఫాదర్ గారు లైకు, కమెంటు, షేరు చేయమని అడగరు. కానీ దేవుని కోరిక అందరికీ తెలియచేయబడాలి. దేవుని వాక్యం అందరికీ వినబడాలి, అందరూ రక్షింపబడాలి. దేవుని కోరిక. ఇక 4వ కోరిక ఈరోజు మనం చూస్తున్నాం. పవిత్రులుగా ఉండాలి, భోగవాంఛలకు దూరంగా ఉండాలి. భోగవాంఛలు, శారీరక క్రియలకు, లోకాశలకు, వ్యభిచార జీవితానికి, అటువంటి పాపపు జీవితాలకు దూరంగా ఉండాలి. ఇది దేవుని కోరిక. చేయగలమా? నెరవేర్చగలమా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈనాటి 25, 26 2 వచనాలు మనకు నేర్పుతున్నటువంటి గొప్ప విశ్వాస పాఠాలు, జీవిత పాఠాలు. దేవుని యందు ప్రియులారా, యేసువందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి ధ్యానాంశం అయిపోయింది. ఇక 2వ ధ్యానాంశంలో ప్రవేశిస్తున్నాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము
28, 29, 30 వచనాలు. 28వ వచనం చదువుకున్నాం ముందుగా. 28 చదవనమ్మా. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, నా వద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. మీకు విశ్రాంతి నొసగెదను. ఒకసారి చెప్పాను కదా మీకు, ఒక ఫాదర్ గారు, నాలాంటి ఫాదర్ గారు ఒక ఆదివారం పూజ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్స్ చేస్తున్నారట. ఓకే, ఈ అనౌన్స్మెంట్స్లో వచ్చే ఆదివారం దేవుని వాక్యం ఏంటో తెలుసా? మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం. భారముచే ఆలస్యం సమస్త జనులారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రభు మన అందరినీ పిలుస్తున్నారు వచ్చే ఆదివారం. కనుక ఏం చేయాలి? మీరందరూ వచ్చే ఆదివారం వచ్చేటప్పుడు ఖాళీగా రావద్దు. మీ భారములు, మీ కష్టాలు, మీ బరువులు, మీ బాధ్యతలు, మీ కష్టాలన్నీ కూడా దేవుని చెంతకు తీసుకొని రండి అన్నాడట. అందరూ వెళ్ళిపోయారు. యథావిధిగా అందరూ మర్చిపోయారు. కానీ ఒకడు మాత్రం మర్చిపోలే, బాగా గుర్తుంచుకున్నాడు. ఆ వారం అంతా ఎన్నెన్నో మార్కెట్లు తిరిగాడు. ఏంటి? ఒక పెద్ద బుట్ట కొనడానికి ఒక పెద్ద బుట్ట కొన్నాడు. అందులో గయ్యాలి గంప అయినటువంటి వాళ్ళ ఆవిడ్ని ఆ గంపలో పెట్టాడు. ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని గుడికి వస్తున్నాడట. అందరూ ఏంట్రా, ఏంటి, ఏం చేస్తున్నావు? ఏ పోయిన వారం గుడికి రాలేదా? వచ్చాము. అనౌన్స్మెంట్లు వినలేదా? విన్నాము. ఫాదర్ గారు ఏం చెప్పారు? మీ భారములు, బరువులు, కష్టాలు, ఇబ్బందులు, తలనొప్పులు తీసుకొని రమ్మన్నారు కదా. దీన్ని మించిన తలనొప్పి నాకు ఇంకోటి లేదు. కనుక నేను ఆయన పాదాల దగ్గర పెట్టేసి నేను వెళ్ళిపోతాను అని వస్తున్నాడట. దేవుని యందు ప్రియమైన, అందుకే నేను పోయిన వారం అనౌన్స్ చేయలేదు. ఎందుకు వచ్చిన గొడవ? ఓకే, భారములను ప్రభుని చెంతకు తీసుకొని రండు అని ప్రభు ఆహ్వానిస్తుండగా ఒకసారి ఆ మాటలను లోతుగా ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, సీరియస్ మ్యాటర్ని బ్రేక్ చేయడానికి మరొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక డాక్టర్ గారు దగ్గరికి ఒక హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తలు వెళ్ళారంట. ఆ హస్బెండ్కి సైకలాజికల్ డిజార్డర్ వచ్చేసింది, మెంటల్ డిజార్డర్, తలనొప్పి, ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అస్సలు విశ్రాంతి, నిద్రపోవడం లేదు. అసలు మనవాడు నిద్ర లేకుండా జీవిస్తున్నాడు. తలనొప్పి అంటున్నాడు, కాళ్ళు నొప్పి అంటున్నాడు. ఈ లావుడు ఇలా కాదని రండి హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ఈ హాస్పిటల్లో సైక్రాటిస్ట్ డాక్టర్ గారు కౌన్సిలింగ్ చేస్తారు, పర్సనల్ కౌన్సిలింగ్ అని. అందరూ బయటికి వెళ్ళిపోయి ఒక్కడే దేవుడు ఆడొక్కడే డాక్టర్ గారితో మాట్లాడాలి. మొత్తం తన బాధలన్నీ చెప్పేసుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది వీటికి నిద్ర ఉండడం లేదని చెప్పేసి. కనుక వెంటనే డాక్టర్ గారు ఏం చేశారంటే కొన్ని మాత్రలు, స్లీపింగ్ పిల్స్, నిద్ర మాత్రలు కొన్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళ ఆవిడని పిలిచాడు. అమ్మా, మీ ఆయనకి అస్సలు రెస్ట్ లేదు, మీ ఆయన నిద్రపోవడం లేదు. కనుక ఏం చేయాలంటే ఈ నిద్ర మాత్రలు జాగ్రత్తగా వాడాలి అన్నారు. తప్పకుండా వాడతానండి, తీసుకుంది. డాక్టర్ గారండి ఎప్పుడెప్పుడు వేయాలి? ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసేయమంటారా? అమ్మా, ఆ మాత్రలు వాడికైతే వాడికే ఇచ్చేవాడినిగా, ఈ మాత్రలు నీకు, నువ్వు వేసుకొని పడుకో, ఈడు హాయిగా ఉంటాడు. ఓకే, అతను నాకు చెప్పిన దాన్ని బట్టి ఈ మాత్రలు వాడాల్సింది ఆయన కాదు. ఆయనకు రెస్ట్ ఉండాలంటే, పీస్ ఉండాలంటే, శాంతి ఉండాలంటే, విశ్రాంతి ఉండాలంటే నువ్వు నోరు ముయ్యాలంటే ఈ బిల్ల నువ్వు నోట్లో వేసుకొని పడుకోవాలి, ఈడు హాయిగా ఉంటాడు. ఇటువంటి భార్యలు ఎవరైనా ఉన్నారా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెస్ట్ అంటే మరొక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది అన్నమాట. ఓకే, ఒకరోజు ఒక డ్రైవర్ రాత్రంతా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఎంత గొప్ప డ్రైవర్ అయినా తెల్లవారు 3 గంటలకి కునిగేస్తుంటాడు అన్నమాట, నిద్రపోతూ ఉంటాడు. నాలంటుడైతే పట్టపగలే నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తాడు, ఒక్కోసారి చెప్పలేం. ఓకే, మనవాడు నైట్ అంతా డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తూ ఆ తెల్లవారు 3 గంటల నుంచి కునుకుపాట్లు పడుతున్నాడు. నీకు అనుకున్నాడు ఇక్కడ కాదు, నెక్స్ట్ ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు వెంటనే ఆ యొక్క రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ కారు పక్కన పెట్టి, ఒక చెట్టు కింద పక్కన పెట్టి ఒక గంట సేపు పడుకుంటా, అప్పుడు నాకు నిద్ర తీరిపోద్ది, మళ్ళీ నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. మంచి ఐడియా కదా. ఇక వెళ్తూ కరెక్ట్గా వాకర్స్ పార్క్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి ఆపాడు. టైం 5 అయింది, 5 అయింది కరెక్ట్గా.
అక్కడికి వచ్చి కారు పక్కన పెట్టి తలుపులన్నీ బిగించుకొని ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోదామని ఇలాగ ఉన్నాడు అంతే. కరెక్ట్గా 10 నిమిషాల్లో టక తలుపు తట్టారు. వాకింగ్ చేసి కూడా ఒకడు వచ్చాడు. అది లేపాడు. లేపి, సార్ వాచి ఉందా, టైం ఎంత అన్నాడు. అప్పుడే పాపం పడుకున్నాడు. రే బాబు చూశాడు, సర్లే ఉంది కదా, 5:15 అయింది అన్నాడట. 5:15, థ్యాంక్ యూ సార్ అంక మళ్ళీ పడుకుని వెళ్ళిపోతున్నాడు. ఇలాగ అయిందో లేదో మరి కొంతసేపటికి మనడు మళ్ళీ పడుకున్నాడు. మరొకటి తలుపు తట్టాడు, టక అని కొడితే ఇంకొకటి వచ్చి అడిగాడట, సార్ టైం ఎంత, నేను వాచి తెచ్చుకోలేదు అన్నాడు. సార్ 5:20, 5 నిమిషాలు అయింది ఇందాక, ఓకే 5:20 అన్నాడు. ఓకే అని మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ పడుకున్నాడు. మరొకటి వచ్చి తలుపుకు తట్టాడు. ఇప్పుడు ఈ టైం అడిగితే, సార్ 5:30 అయింది సార్ అన్నాడు. 5:30, థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కోపం వచ్చేసింది, నన్ను వీళ్ళు పడుకోనివ్వట్లేదు వాకింగ్ చేసేవాళ్ళని. ఆ కారు అద్దం మీద ఒక రాశాడు, నా దగ్గర వాచ్ లేదు, నాకు టైం తెలియదు అని పెట్టాడు. పెట్టి వీడు హాయిగా పడుకొని నన్ను ఎవడ డిస్టర్బ్ చేయడేమో అనుకున్నాడు. ఇందులో ఒకడు మళ్ళీ తలుపు తట్టాడు. తలుపు తట్టి, సార్ టైం లేదన్నారు, వాచ్ లేదన్నారు, టైం 5:30 అయింది, లేకండి. వీళ్ళు నన్ను పడుకొని ఇచ్చేలా లేరా ఆయన అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఈ జీవితంలో మనందరం కూడా విశ్రాంతిని కోరుకుంటున్నాం. దేని నుండి విశ్రాంతిని కోరుకుంటున్నాం? మన యొక్క భారముల నుండి. భారముచే అలసి ఉన్న సమస్త జనులారా అంటే ఏంటి ఆ భారాలు? రకరకాల భారాలు. ఒక రకమైన భారం పాప భారం. చాలామంది వాళ్ళు వృద్ధులైపోతూ ఉంటారు, కానీ ఎప్పుడో చిన్నప్పుడు చేసినటువంటి, యవ్వన ప్రాయంలో చేసినటువంటి ఒక వ్యభిచార పాపం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఆ పాప భారంతో ఎంతోమంది నలిగిపోతూ ఉంటారు. ఎంతోమంది తల్లులు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వలన అబార్షన్ చేస్తారు. ఈవిడికేమో చూస్తే 60-70 సంవత్సరాలు వచ్చేసింది, కానీ ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో అబార్షన్ చేశానే అన్నటువంటి బాధ, ఒక పసిబిడ్డను చంపేనే అన్న బాధ అలాగే ఉండిపోతుంది. కొంతమంది జీవితాలలో ఏదో కోపంతో కోడల్ని తిడితే ఆ కోడలు వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయింది అనుకో. నిజానికి అత్తగారికి ఎంతో ప్రేమ, కానీ కోపంతో అణిగిన ఒక మాటకు భయపడి లేదా బాధపడి కోడలు అలా చేసుకోగా, కొడుకు అలా చేసుకోగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు, కొడతారు. సరిగా చదవలేదని, స్కూల్కి వెళ్ళలేదని, మాట వినలేదని, పరీక్షలు ఫెయిల్ అయ్యారని. దానికని పిల్లలు ఇల్లు వదిలి పారిపోతారు, మళ్ళీ తిరిగి రారు. వాళ్ళు బతికారో చచ్చారో తెలియదు. ఆ భారం, నా వల్లే నా బిడ్డ దూరం అయిపోయాడు అన్న పాప భారం. వ్యభిచార భారం కావచ్చు, అబార్షన్ అనే పాప భారం కావచ్చు, ముక్కోపముతో వచ్చిన ఫలితాల పాప భారాలు కావచ్చు. ఇక అనుదినము మనం చేస్తున్నటువంటి, నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నా నేను పాపంలో పడిపోతున్నాను, నేను ఎంత పవిత్రంగా ఉండాలనుకున్నా నేను పాపంలో పడిపోతున్నాను. చాలామంది పిల్లలు, ఎంతోమంది యవ్వనస్తులు, పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా తప్పు చేయకూడదు అనుకుంటారు, కానీ అదే తప్పు చేస్తూ ఉంటారు. పౌలు గారికి కూడా తప్పలేదు. పౌలు గారు అంటారు, నేను చెయ్యకూడదు అనుకున్నదే చేస్తున్నాను, నేను చెయ్యాలి అనుకున్నది చెయ్యలేకపోతున్నాను, ఎంత బలహీనుడు నేను అని పౌలు గారు వ్యక్తపరుస్తున్నారు. మన అందరి జీవితాల్లో సీక్రెట్ లైఫ్ ఉంటుంది. బయటికి కనిపించినంత అందంగా, బయటికి కనిపించినంత అంటే శోభగా మన ఇన్నర్ లైఫ్ ఉండదు. ఎన్నెన్నో ప్రకృతి విరుద్ధమైనటువంటి చేష్టలతో మనందరం కూడా జీవిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనల్ని గిల్టీ ఫీలింగ్, అపరాధ భావంతో మనం నడుస్తుంటే ఇటువంటి పాప భారము చేత నలిగిపోతున్న మన వైన్ను ప్రభు పిలుస్తున్నారు. దేవుని యందు పాప భారం అనే భారము, అవమానం అనే భారము, నింద అనే భారం, గిల్ట్ ఫీలింగ్. కొంతమందికి రోగాలు దీర్ఘకాలిక రోగాలు, వాళ్ళ తప్పు లేనిదే వాళ్ళకు వచ్చినటువంటి రోగం, దీర్ఘకాలిక రోగాలు, షుగర్ వ్యాధి కావచ్చు, బీపీ కావచ్చు, జీవితం అంతా మందులు వేసుకుంటూ బ్రతకాలి. ఇటువంటి రోగ భారములచే నలిగిపోతున్నావా? పాప భారముచే నలిగిపోతున్నావా? అవమాన భారముచే నలిగిపోతున్నావా?
నిందల భారముచే నలిగిపోతున్నావా? కొంతమందికి ఆర్థిక సమస్యలు, ఎంత కష్టపడినా వచ్చేది ఇంతే. చాలామంది చూపిస్తుంటారు కదా, ఓకే, జీతం వచ్చిన రోజు సూపర్ మ్యాన్ లాగా ఉంటాడు. 10 రోజులు అయిపోయేసరికి డాబర్ మ్యానో బెగ్గర్లాగా అయిపోతాడు అన్నమాట. తర్వాత నా జీతం ఎంత బోల్డ్ అని జిమ్మిక్కులు లేదంటే కామిక్కులు ఉన్నాయి. జీతం వచ్చిన రోజు వాడి గెటప్ ఎలా ఉంటుంది, 20 రోజులు 15 రోజుల వాడి గెటప్ ఎలా ఉంటుంది. రేట్లు పెరిగిపోవడం, ఓకే, డీజిల్ రేట్ పెరిగెడుతుంది పులిలాగా, ఇంకోటి పెట్రోల్ రేట్ ఏమో చిరుత పులిలాగా, ఇక టమాటా అయితే ఇంకా పెరిగి పెడుతుంది టమాటా రేటు కదా. కనుక మన జీతాలు పెరగడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, వడ్డీలు పెరిగిపోతున్నాయి, అప్పులు తీర్చలేకపోతున్నాం. రోజు రోజుకి ఆర్థిక భారాలు పెరిగిపోతుండగా అటువంటి భారముల చేత నువ్వు నలిగిపోతున్నట్లయితే ప్రభు అంటున్నాడు, కమ్ నా యొద్దకు రండు, భారముచే అలసి ఉన్న వారులారా నా యొద్దకు రండు. మానసిక భారముల చేత మనసునందు శాంతి లేకుండా జీవిస్తున్నావా? ధర్మశాస్త్రం అనే భారము, రూల్స్ పాటించలేకపోతున్నాను, నలిగిపోతున్నావా? అపజయాలు, ఇంటర్మీడియట్లో ఫెయిలు, 10th క్లాస్లో ఫెయిలు, డిగ్రీలో ఫెయిలు, లవ్లో ఫెయిలు, ఫ్రెండ్షిప్లో ఫెయిల్యూర్ అనే భారము చేత నలిగిపోతున్నావా? బాధ్యతలు, ఒక తల్లిగా, ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక ఉద్యోగిగా, ఒక టీచర్గా, డాక్టర్గా, లాయర్గా నీ బాధ్యతలు నిర్వహించలేకుండా నలిగిపోతున్నావా? అందరినీ ప్రభు పిలుస్తున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ క్రిస్టియన్స్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ క్యాథలిక్స్, ఇట్స్ నాట్ జస్ట్ ఇండియన్స్, టు ఎవ్రీవన్. అందరినీ ప్రభు భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎటువంటి ప్రభు అంటే దేవుని యందు ప్రియులారా, ఒక మోటివేషనల్ స్పీకరు 100 మందికి క్లాస్ చెప్తున్నాడంట. అతను జోబిలో 2000 రూపాయల నోటు తీసాడంట. లాగా 2000 రూపాయల నోటుని తీసుకున్నాడు. ఇది ఎవరికి కావాలి అని అడిగాడట. ఈరోజు అడుగుదాం అనుకున్నాం మిమ్మల్ని, కానీ 2000 రూపాయల నోటు లేదు మన దగ్గర. ఓకే, ఇది ఎవరికి కావాలి అంటే 100 మంది చేతులు ఎత్తిసాడు ట్రై అని. 2000 రూపాయల నోటు ఎవరికి కావాలి? అందరికీ కావాలి. ఇక ఎవరికైనా వద్దని ఎవరు ఉన్నారా? ఓకే, అందరికీ కావాలి. ఇప్పుడు ఏం చేశారు అతను? ఆ 2000 రూపాయల నోటు, కొత్త 2000 రూపాయల నోటుని ఇలాగా పిసికేశారన్నమాట. ఓకే, పచ్చడి చేసేసారు, ఇలాగా ఉండలా చేసేసారు, చిత్తు కాగితం లాగా. ఇప్పుడు ఎవరికి కావాలి 2000 రూపాయల నోటు? తీసుకుంటామా? ఎందుకు తీసుకో, భద్రంగా తీసుకొని ఇస్త్రీ చేసేసుకుంటాం. అందరూ మళ్ళీ 100 మంది చేతులు ఎత్తున్నారు, మాకు కావాలి, అయినా పర్లేదు మాకు ఇచ్చేయి అంటున్నారు. ఇలా కాదని దాని కిందనేసి కాలు కింద కసా తొక్కి, ఇప్పుడు చెప్పండి ఎవరికి కావాలని. ఏం పర్వాలేదు, అది చిరగనంత వరకు ఏం పర్వాలేదు, నాకు ఇచ్చే మేము తీసేసుకుంటాం అంటున్నారు. ఆ 2000 రూపాయల నోటు ఎంత కొత్తగా ఉన్నా, ఆ 2000 రూపాయలు ఎంత నలిపేసినా, ఆ 2000 రూపాయలు ఎంత తొక్కేసినా, నువ్వు ఎలాగైతే ఇష్టపడుతున్నావో తీసుకోవడానికి, యేసు ప్రభు కూడా నీవు, నీ ఆత్మ, నీ జీవితం ఎంత కొత్తగా ఉన్నా, ఎంత పాపముతో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నా, ఎటువంటి పాపివైనా, ఎటువంటి బలహీనుడివైనా, ఎటువంటి రోగివైనా, ఎటువంటి స్థితిలో నువ్వున్నా, ద లార్డ్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ యూ. ద లార్డ్ ఈజ్ రెడీ టు లవ్ యూ యాజ్ యు ఆర్. అయ్యో ప్రభువా, నేను అబద్ధం ఆడాను, పర్వాలేదు, ఐ లవ్ యూ. ప్రభువా, నేను దొంగతనం చేశాను, పర్వాలేదు, బట్ స్టిల్ ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. ప్రభువా, నేను వ్యభిచారం చేశానయ్యా, పర్వాలేదు, ఐ కెన్ ఫర్గివ్ యూ, ఐ కెన్ చేంజ్ యూ, నేను నిన్ను మార్చుకోగలను, రా. ఒక 2000 రూపాయల నోట్ని మనం కాదనుకోలేం కదా. అలాగే దేవుడు కూడా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా రండు, నా యొద్దకు రండు, కమ్ టు మీ అని ప్రభు పిలుస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆర్ వి రెడీ టు కమ్ టు హిమ్? మేబీ we are crushed by sin, crushed by guilt, crushed by unholiness, crushed by sickness, crushed by financial crisis. We are crushed by responsibility and duties, but still Jesus says, I love you and I give you rest. ఆయన సన్నిధికి ఎటువంటి స్థితిలో ఉన్న ప్రభుని సన్నిధికి రావడానికి సిద్ధపడాలి. దేవుని యందు ప్రియులారా, ఇది ఈనాటి మన 2వ ధ్యానాంశం. భారము చేత ఎటువంటి భారమైనా అలసిపోయి ఉంటే నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతినిస్తాను. అది తీసేయను,
దాన్ని ఎలా నడపాలో, ఎలా జీవించాలో నేను మీకు నేర్పిస్తానని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, 2 అయిపోయాయి. ఆఖరిది కొంచెం సేపు మనం ధ్యానించుకుందాం. 3వ ధ్యానాంశం మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవనమ్మా. నా కాడిని మీరెత్తుకొనుడు, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడని సాధుశీలుడననియు వినమ్ర హృదయుడని వినమ్రుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు, మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మలయందు అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఈ రోజున నా కాడిని మీరు ఎత్తుకొనుడు, కాడి అని ధ్యానం చేద్దాం, క్లోజ్ చేసేద్దాం. ఓకే, కాడి అంటే ఏంటి? కాడి అంటే అది చెక్కతో తయారు చేసి ఉంటుంది. జనరల్గా యేసు ప్రభు కార్పెంటర్. యేసు ప్రభు ఎన్నెన్నో కాడులు తయారు చేసి ఉంటాడు. ఒకవేళ ఆయనే కానీ నజరేతులో ఆ కార్పెంటర్ షాప్కి ఒక పేరు పెట్టుకుంటే ఏం పేరు పెట్టుకుని ఉంటాడు? మై యోక్ విల్ సూట్ యూ, పర్ఫెక్ట్ యోక్. ఖచ్చితమైనటువంటి కాడిని ఇక్కడ దొరుకును. ఖచ్చితమైన కాడి, కరెక్ట్గా సిట్టింగ్ అయ్యేది, కరెక్ట్గా నీకు ఫిట్ అయ్యేది. కాడి అనగా 2 ఎద్దులు ఉంటాయి. 2 ఎద్దులు బుల్లక్ కాట్, లేదంటే దాన్ని బరువు మొయ్యాలన్నా దున్నాలి అన్నా మధ్యన, రెండిటి మధ్యన ఒక చెక్క దుక్క ఉంటుంది. దాన్ని కాడి అంటారు. అంటే పట్టణం వాళ్ళకి, పల్లెటూరులో ఏమాత్రం మన పిల్లలకి మనందరికీ తెలిసే ఉంటుంది, పిల్లలకి తెలియకపోవచ్చు. ఇది 2 ఎద్దుల మధ్యన మెడ మీద పెట్టబడినటువంటి చెక్క దుక్క కాడి అంటారు. దేవుని యందు ప్రియులారా, ఎద్దులు బరువులు మొయ్యడానికి ఇది వాడతారు. దీనిని కాడి అంటారు. చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. 2 ఎద్దులను కలుపుతుంది. ఈ యోక్ లేదా కాడి గొప్పతనం ఏంటో తెలుసా? చూడండి, 4 విషయాలు ఇందులో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, సీనియర్ ఎద్దు ఉంటుంది, ఒకటి జూనియర్ ఎద్దు ఉంటుంది. సీనియర్ ఎద్దు, ఎక్స్పీరియన్స్డ్ ఎద్దు. ఒకటి కొత్త ఎద్దు, జూనియర్. దీనికి ఏం తెలియదు పాపం. ఈ రెండిటి మీద కాడి పెట్టేసరికి వారిద్దరికి పార్ట్నర్షిప్ కుదురుతుంది. పార్ట్నర్షిప్. ఈ చిన్న ఎద్దు లేదా కొత్త ఎద్దు లేదా బలహీనమైన ఎద్దు బలవంతుడైనటువంటి, సీనియర్ అయినటువంటి, ఎక్స్పీరియన్స్ అయినటువంటి, అనుభవమైనటువంటి ఎద్దుతో కలుస్తుంది. పార్ట్నర్షిప్. కాడి, యోక్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ పార్ట్నర్షిప్. వీళ్ళిద్దరికీ ఒక జత కుదురుతుంది. జోడెత్తుల బండి అంటారు కదా, జోడెత్తుల బండి. ఇద్దరికి పార్ట్నర్షిప్ కుదురుతుంది. నెంబర్ 1. ఈ కాడి ఏం చేస్తుందో తెలుసా? ఈ యొక్క ఎక్స్పీరియన్స్డ్ ఎద్దు ఇట్ విల్ కంట్రోల్ ఫాస్ట్, స్లో, బరువు, ఎత్తు, డౌను అన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్స్డ్ ఎద్దు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. 3, రిలీఫ్. మనవాడు, ఈ చిన్నవాడు లేదా కొత్తవాడు, బలహీనంగా ఉన్నవాడు, అనుభవం లేనివాడుకి ఒక రకమైన రిలీఫ్. అది ఇలా వంగుంటే బరువు అంతా అది తీసేసుకుంటాడు. పెద్దవాడు, పెద్ద ఎద్దు, రిలీఫ్ దొరుకుతుంది. 4, హోప్. ఈ చిన్నవాడు భయపడాల్సిన, నాకు ఎందుకు, వాడు ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడులే. హోప్, నమ్మిక. కాడిని ఎత్తుకొనుడు అంటే దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు అంటున్న కాడి ఏమిటంటే, నాతో జత కలువు, నేను సమస్తాన్ని కంట్రోల్లో ఉంచుతాను, నేను నీకు విశ్రాంతినిస్తాను, రిలీఫ్ ఇస్తాను, నా వల్ల నువ్వు నమ్మికని కలిగి ఉంటావు. ఆ ఎక్స్పీరియన్స్డ్ ఎద్దు ఎవరండి అంటే యేసు ప్రభు. ఆ కొత్త ఎద్దు బలహీనమైనది, జూనియర్, ఏమీ తెలియదు నువ్వే. నువ్వు ఒక్కడవే బరువు మొయ్యలేవు, నువ్వు ఒక్కడవే జీవితాన్ని కొనసాగించలేవు, నువ్వు ఒక్కడవే సమస్యలను అధిగమించలేవు, నువ్వు ఒక్కడవే సాతానుతో యుద్ధము చేయలేవు, నువ్వు ఒక్కడవే శోధనను జయించలేవు. కనుక వాట్ ఆర్ యు సపోజ్ టు డూ? కమ్ ఇన్ టు ద పార్ట్నర్షిప్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుతో జతకట్టు, యేసు ప్రభుతో జత కలువు, యేసు ప్రభుని తోడుగా తీసుకో. యేసు ప్రభు నీ తోడైతే, యేసు ప్రభు నీ జత అయితే, యేసు ప్రభు నీతో కలిస్తే ఎంత బరువైనా, ఎంత భారమైనా, ఎంత ఎత్తైనా, ఎంత పల్లమైనా, ఎటువంటి స్థితిలోనైనా హీ విల్ లీడ్ ద బుల్లక్ కార్ట్, హీ విల్ లీడ్ ద షిప్ ఆఫ్ యువర్ లైఫ్.
నీ జీవితం అనే పడవను, నీ జీవితం అనే బండిని ఆయన నడిపిస్తాడు కనుక ఆయనతో పార్ట్నర్షిప్ చేయి. అరే, ఆయనతో పార్ట్నర్షిప్ చేయడానికి టైం లేదంటావేంటి? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యు ఆర్ ఎలోన్ ఇన్ ద వరల్డ్. నువ్వు ఒక్కడవైపోతావు, నువ్వు ఒంటరివాడవైపోతావు, నువ్వు నలిగిపోతావు. కానీ దేవునితో జతకట్టు. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, నాతో జతకట్టండి. నా కాడిని మీరు ఎత్తుకొనండి, అది సులువు. ఎందుకంటే బరువంతా నేను మోస్తా, నువ్వు పక్కన నిల్చో చాలు. సిలువ భారం నేను మోసాను, నువ్వు నా సిలువ నీడలో ఉండు చాలు. నీ పాప శాప నేను అనుభవించాను, నువ్వు నా నీడలో ఉండు చాలు. పార్ట్నర్షిప్, కంట్రోల్, రిలీఫ్ అండ్ హోప్. ఆయనతో జత కడదాం. ఆయన సమస్తము ఆధీనంలో ఉంచుకుంటాడు. ఆయన మనకు విశ్రాంతినిస్తాడు. ఆయన మనకు నమ్మికనిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పునీతుని యొక్క జీవితం చిన్నది ఉదాహరణగా చెప్తాను. పునీత పోప్ జాన్ 23 23వ యోహాను పాపు గారు, జాన్ పాపు గారు, వాటికన్ II జరుగుతుంది. అప్పటి వరకు గురువులు ఇటువైపు తిరిగి పూజ చేసేవారు. అప్పటి వరకు గురువులు ఇటువైపు తిరిగి, మందసం వైపు తిరిగి పూజ చేసేవారు. గురువుల యొక్క వీపు మాత్రమే ప్రజలకు కనిపించేది. అప్పటి వరకు లాటిన్ భాషలోనే పూజ ఉండేది. వీళ్ళు జపమాలు చెప్పుకునేవారు. తెలుగులో లేదు, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో లేదు. అటువంటి సమయంలో వాటికన్ II సభలు ఏర్పాటు చేసి కొత్త నూతన ధనాన్ని తీసుకుని వస్తున్న రోజుల్లో ఎందరో విమర్శిస్తున్నారు, పాతవే ఉంచండి అని. ఎందరో చెప్తున్నారు, కొత్తవి కూడా తీసుకుని రండి అని. అటువంటి సమయంలో ఎంతో టెన్షన్, ఎంతో యాంగ్జైటీకి గురైనటువంటి అతను రోజు ఒక ప్రార్థన చేసుకునేవాడంట. రోజు ఒక ప్రార్థన ఏంటంటే, పడుకునే ముందు, లార్డ్ జీసస్, ఓ యేసు ప్రభువా, ఐ ఆమ్ గోయింగ్ టు బెడ్, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. ఇట్ ఈస్ యువర్ చర్చ్, ఇది నీ శ్రీసభ, నాది కాదు, నీది. యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ స్లీప్. నువ్వు చూసుకో అయ్యా, నేను పడుకుంటాను. ఓ ప్రభువా, ఇది నీ శ్రీసభ, నువ్వు చూసుకో, నేను పడుకుంటున్నాను. హీ యూజ్డ్ టు ఆఫర్ ఆల్ హిస్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ into the hands of Jesus. Come to me, all you who are overburdened. భారం వచ్చి అలసి ఉన్న నా యొద్దకు రండి అంటే ఇలా. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నెన్నో భారాలు ఉండొచ్చు. ఆఫర్ టు ద లార్డ్, ప్రభునికి అర్పించండి. దేవుని యందు ప్రియులారా, ప్రార్థన అనే కాడి, దేవుని వాక్యం అనే కాడి, దేవునితో స్నేహము అనే కాడి, ఆజ్ఞలు పాటించడం అనే కాడి, దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే కాడిని భుజాల మీద ఎత్తుకోండి. దేవునితో స్నేహము చేయండి, ప్రభునితో జత కట్టండి, ప్రభుని ఆధీనంలోనికి రండి, ప్రభు ఇచ్చే విశ్రాంతిని స్వీకరించండి, ప్రభుని యందు నమ్మిక కలిగి జీవించండి. మీ జీవితాలు విశ్రాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతాయి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.